Hi guys, good morning. This is Banu, founder of ABH Health Club. సో ఇట్లా ఫౌండర్ ఆఫ్ అని చెప్పుకోవడం చాలా కొత్తగా ఉంది. ముందైతే ఓకే బాను, డాక్టర్ బాను అని చెప్పుకునేదాన్ని. సో ఎనీవే, లాస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ యోగా కోర్స్ అయిపోయిందని చెప్పేసి సర్టిఫికేట్ చూపించాను కదా. దాని తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో చేద్దాము దాని గురించి కానీ ఏదైనా అనేసి అనుకుంటున్నాను, కానీ అసలు టైమే కుదరట్లేదు. అండ్ సో ప్రెగ్నెన్సీ యోగా అసలు ఎవరికి అవసరం, ఏ టైం నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి సపోజ్ ప్లానింగ్ ఫేజ్లో ఉన్నట్టయితే ఏ టైం నుంచి స్టార్ట్ చేసుకుంటే అంటే యోగా అనేది స్టార్ట్ చేస్తే బెనిఫిట్ అవుతారు ఉమెన్ కానీ. సో ఇలాంటి డౌట్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో నేను ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తాను. ఒకటి, నేను ప్రెగ్నెన్సీ యోగా కోర్స్ చేశాను అని చెప్పిన తర్వాత నాకు ఫస్ట్ అడిగిన డౌట్ ఏంటంటే ఇది అందరికీ అవసరమా? ఎందుకంటే మనం ఏన్షియన్ డేస్లో కానీ ప్రీవియస్ జనరేషన్స్లో చూసుకున్నట్టయితే ఎవ్వరు ప్రెగ్నెన్సీ యోగా అని పర్టికులర్గా చేసిందేమీ లేదు. సో ఓన్లీ ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా అదే అంటారు, మేము యోగాస్ కానీ ఇవన్నీ ఏం చేయలేదు, మేము ఇంట్లో పనులు అవన్నీ చేసుకునే ఉన్నాం, కానీ మాకు హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంది, హెల్దీ డెలివరీ కూడా ఉంది అనేసి చెప్తూ ఉంటారు. సో అది నిజమే కదా. బట్ ఎలాంటి వాళ్ళకి ఇది అవసరము అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఈ ప్రెగ్నెన్సీ యోగా ఇంక్లూడ్ చేసుకుంటే బెనిఫిట్ అవుతారు అనమాట. ఎందుకంటే సో మనకున్న వర్క్స్ వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంది, సాఫ్ట్వేర్ అంటారు. సో ఓన్లీ ఇంట్లో కూర్చోవడం, బయట అంటే ఎంత యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. ఓన్లీ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, మిగతా వాళ్ళందరికీ కూడా అంతే, ఫిజికల్ యాక్టివిటీకి టైం ఇవ్వరు. సో మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఎమోషనల్ ట్రామాస్ ఉంటాయి. సో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి, ఇవన్నిటిని ఒక లైన్లో పెట్టడానికి మనకు ఈ ప్రెగ్నెన్సీ యోగా అనేది పనిచేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరూ ఈ ప్రెగ్నెన్సీ టైంలో మెయిన్గా నార్మల్గా యోగా ఇంక్లూడ్ చేసుకోవడం అందరికీ మంచిదే. బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ ప్రీనాటల్ కానీ పోస్ట్ నాటల్ కానీ ఇవి ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ప్రీనాటల్ పోస్ట్ నాటల్ అంటున్నాం కదా. అసలు వాట్ ఈస్ ప్రీనాటల్ అండ్ వాట్ ఈస్ పోస్ట్ నాటల్ ఫేజ్ అంటే, ఒక ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకు డెలివరీ వరకు దీని మొత్తాన్ని మనం ప్రీనాటల్ ఫేజ్ అంటాం అనమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, ఇవన్నిటినీ కూడా మనం ప్రీనాటల్ ఫేజ్ అంటాం. వన్స్ డెలివరీ అయిన తర్వాత, డెలివరీ తర్వాత ఈ ఫేజ్ ఉంటుంది కదా, నెక్స్ట్ అదంతా ఆ కేరింగ్ అదంతా కూడా మనకు పోస్ట్ నాటల్ ఫేజ్లోకి వస్తుంది అనమాట. సో డెలివరీ ముందంతా ప్రీనాటల్ ఫేజ్, డెలివరీ తర్వాత అంతా పోస్ట్ నాటల్ ఫేజ్. సో రెండు టైమ్స్లోనూ యోగా అనేది ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే సో బిఫోర్ మనకు హెల్దీ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అన్నిటికీ అంటే ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ అవుతామన్నమాట. సో ఇవన్నీ మన బాడీని ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది అనమాట. అండ్ పోస్ట్ నాటల్లో ఏంటంటే బాడీలో ఫిజికల్ చేంజెస్ ఎక్కువ వచ్చేసి ఉంటాయి అప్పటికే డెలివరీ అయిన తర్వాత. అండ్ మెంటల్ ట్రామాస్ కూడా ఉంటాయి, ఎమోషనల్గా డ్రైన్ అయిపోయి ఉంటారు. ఇంకా అప్పుడప్పుడే కొత్త ఇవన్నీ ఫస్ట్ టైం వాళ్ళకైతే ఇంకా చాలా కొత్తగా ఉంటుంది అనమాట ఈ డెలివరీ కానీ, బేబీని కేర్ చేయడం కానీ. సో వాళ్ళకి మసాజెస్ కానీ లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఇవన్నీ కొత్తగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యోగా సెషన్స్లోనే మేము ఇవన్నీ క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనకు ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు, మీరు ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని. కొంతమందికి ఆ యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు వచ్చి చెప్తారు అనేసి. కొంతమందికి ఆ యాక్సెసిబిలిటీ కూడా ఉండదు. అండ్ మనం సోషల్ మీడియాలో చూసుకుంటే ఏది కరెక్టో ఏది రాంగో కూడా మనం డిసైడ్ చేయలేకపోతున్నాం, అంతగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఏదైనా కానీ ఇట్లా న్యూస్ కానీ ఏదైనా సరే అంత స్ప్రెడ్ అవుతుంది. అందులో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, అసలు మనం ఏం తీసుకోవాలి, ఏది కరెక్ట్, ఏది ఫ్యాక్ట్, ఏది మిత్, ఇది చెప్పడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో అందుకనే యాజ్ ఏ సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్ నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కటి మనం కరెక్ట్గా మనం పీపుల్ వరకు అప్రోచ్ అయ్యామనుకో మనకి బాగుంటుంది, అండ్ దాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే కాంప్లికేషన్స్ నుంచి ఖచ్చితంగా
బయటపడవచ్చు. అంటే ప్రెగ్నెన్సీలో మెయిన్‌గా కాన్‌స్టిపేషన్ ఉంటుంది. ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటుంది. కాళ్ళంతా వాసిపోయి ఇట్లా లావుగా అయిపోతాయన్నమాట. సో, మన బాడీ వెయిట్ చేంజ్ అవుతుంది. అండ్ అనాటమికల్‌గా ఆర్గాన్స్ చేంజ్ అయిపోతాయన్నమాట. సో, ఇవన్నీ చేంజెస్ ఉంటాయి. హెయిర్ ఫాల్ ఉంటుంది. సైకలాజికల్‌గా కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అండ్ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ చాలా మందికి వస్తూ ఉంటుంది ఇట్లా ప్రెగ్నెన్సీ టైంలో మెయిన్గా. అండ్ ప్రీ ఎక్లాంప్సియా అంటాం. బీపీ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా అయిపోయి బీపీ ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకు ప్రెగ్నెన్సీలో కామన్. బట్ ఈ యోగా, ప్రెగ్నెన్సీ యోగా చేసుకోవడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నిటినీ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. సో వీ హ్యావ్ స్పెసిఫిక్ ఆసనాస్ ఫర్ ఇది కాన్స్టిపేషన్స్కి కానీ, లేదంటే ఫ్లూయిడ్ రిటెన్షన్కి కానీ, బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి కానీ, జెస్టేషనల్ డయాబెటీస్కి మనం న్యూట్రిషన్ గైడెన్స్ ఇస్తామన్నమాట. సో ఇవన్నీ హోలిస్టిక్ అప్రోచ్ ఉండడం వల్ల మనం అంతా కూడా క్లియర్గా ఉంటుంది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య పీసీఓడి, పీసీఓఎస్ ఇంకా ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. సో చాలామంది ఐవీఎఫ్, ఐయుఐ ఇవన్నీ చేయించుకుంటున్నారు. అండ్ అదంతా వేరే ప్రాబ్లం. లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండడం వల్ల వాళ్ళకి సరిగ్గా న్యాచురల్గా కన్సీవ్ అవ్వకపోవడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకొని కన్సీవ్ అవుతున్నాను. సో అలాంటి వాళ్ళు ఐవీఎఫ్, ఐయుఐ చేయించుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ యోగా చేయొచ్చా లేదా అనేది కొంతమందికి డౌట్ ఉంది. సో నేనేమంటానంటే ప్రీవియస్గా అంటే చిన్నప్పటి నుంచి కానీ సమ్ 4-5 years కానీ అట్లా నుంచి యోగా అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వాళ్ళు, ఐవీఎఫ్, ఐయుఐ ఇప్పుడు ప్రజెంట్ చేసుకున్న వాళ్ళు కొంతవరకు చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే వద్దు. ఎందుకంటే ఆ ప్రాసెస్ అనేది, ఆ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఖర్చుతో కూడుకున్నది. అట్ ద సేమ్ టైం మనం దాన్ని ఎంత కేర్ఫుల్గా చూసుకుంటే అంత కేర్ఫుల్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. సో కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ యోగా చేయడం వల్ల, మళ్ళీ ఏదైనా ఫిజికల్గా స్ట్రెస్ ఇవ్వడం వల్ల బాడీకి, దానివల్ల మళ్ళీ అంత మనకు ప్రెషియస్గా ఉండింది కదా ఐవీఎఫ్, ఐయుఐ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ, దాన్ని పోగొట్టుకోవద్దు. సో అందుకని ఐవీఎఫ్, ఐయుఐ చేసుకున్న వాళ్ళు అంత తొందరగా స్టార్ట్ చేయక్కర్లేదన్నమాట ప్రెగ్నెన్సీ యోగా. నార్మల్ హెల్దీ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకైతే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను అన్నమాట. అండ్ సో ఐవీఎఫ్, ఐయుఐ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ ట్రైమిస్టర్లోనే కానీ, ఒకవేళ అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందనే కన్సిడర్ చేస్తాం కాబట్టి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో యోగా అనేది ప్రజెంట్ అయితే వద్దనే చెప్తాను ఫస్ట్ ట్రైమిస్టర్లో. అండ్ లేటర్ స్టేజెస్లో అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే లేబర్కి దగ్గరగా వస్తున్నప్పుడు అది డెలివరీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనం లేబర్ ఈజీగా అవ్వడానికి, హెల్దీగా అవ్వడానికి మనం యోగా ఆసనాస్ అన్ని చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే మరి ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి అదంతా అంత అవసరం లేదు. మనం చిన్న చిన్న వార్మప్ ఎక్సర్సైజెస్ కానీ చిన్న చిన్న ఇంట్లోనే చేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ ట్రావెలింగ్ కూడా చేయకూడదు అలాంటి వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా గ్రీన్ టీ చల్లారిపోతుంది, కొంచెం తాగు. నేను ఏబిహెచ్ హెల్త్ క్లబ్ పెట్టిన తర్వాత నేను అనుకున్నాను అనమాట, ఏం చేద్దాము. ముందైతే నేను అన్నీ ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉంటాను కదా. సో నాకైతే ఎలానో ఏం చెప్తున్నానంటే, ఈ టీషర్ట్ నేను గీకోటి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను, కస్టమైజ్ చేయించుకున్నాను. సో ఇక్కడ ఏబిహెచ్ హెల్త్ క్లబ్ అనే లోగో కూడా ఉంటుంది. సో ఎందుకో కొంచెం బాగా అనిపిస్తుంది, బాగుంది. మీరు కూడా ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. అండ్ సో క్లైమేట్ అయితే చాలా బాగుంది, అందుకనే ఇంకా మీతో మాట్లాడదాం అనేసి వచ్చేసాను. బై ద వే ఇది గ్రీన్ టీ. ఇంకా ఏమో డౌట్స్ అడిగారు నాకు. రీసెంట్గా ఒక మదర్ అనమాట, న్యూ మదర్. సో తను అడుగుతుంది అనమాట,
బ్రెస్ట్ ఫీడింగ్లో ఇబ్బంది ఉంది కొంచెం. మా ఇంట్లో వాళ్ళేమో నీకు పాలు సరిపోవట్లేదు, బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేకపోతున్నావు అనేసి అంటున్నారు, తిడుతున్నారు అనేసి అంటుందన్నమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం బేబీకి పెట్టుకునే పొజిషన్స్ని బట్టి, బేబీ ల్యాచింగ్ టైంని బట్టి ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా అందరికీ సరిపోతాయి. బేబీ ల్యాచ్ చేయడానికి మనం కరెక్ట్ పొజిషన్ ఇవ్వాలి. సో అవన్నీ కూడా టెక్నిక్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బేబీ ల్యాచ్ చేస్తేనే ఖచ్చితంగా మిల్క్ అనేది ప్రొడక్షన్ అవుతుంది అనమాట. సో ఆ మిల్క్ ప్రొడక్షన్ ఖచ్చితంగా అవుతుంది హార్మోన్స్ వల్ల. కానీ కొంతమంది ఏమంటారంటే నీకు మిల్క్ సరిపోవు, ఫార్ములా మిల్క్ ఇవ్వండి, బయట నుంచి మిల్క్ ఇవ్వండి, నీ వల్ల కావట్లేదు అనేసి కొంచెం ఎమోషనల్గా ఆమెను డ్రైన్ చేసేస్తారనమాట. నీ వల్ల కాదు, నువ్వు ఇవ్వలేవు, నువ్వు కరెక్ట్ కాదు అనేసి ఏవేవో చెప్పి ఇట్లా ఎమోషనల్గా స్ట్రెస్ ఫీల్ అయ్యేలాగా చేసి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళేలాగా. దీనివల్లనే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. 10 మంది వచ్చి నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇలా ఉందా, వాళ్ళ ఇంట్లో వేరేలా ఉంది, ఇట్లాంటివన్నీ చెప్పడం వల్ల ప్రెగ్నెన్సీ ఈ మదర్కి చాలా స్ట్రెస్ అంతా తీసేసుకుంటుంది అనమాట. తీసుకొని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను కరెక్ట్ మదరేనా, అసలు డూ ఐ డిజర్వ్ దిస్, నేను అసలు మా బేబీని నేను డిజర్వ్ చేయగలనా లేదా అనేసి ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయన్నమాట. సో అలా ఇవన్నిటికీ మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఒక థిన్ లైన్ అనేది పెట్టుకోవాలి. సో ఆ లైన్ క్రాస్ ఎవరైనా వచ్చినా కానీ మనం పట్టించుకోకూడదు. మనం ఆ స్పేస్లోనే ఉండాలన్నమాట. సో నాకు తెలుసు ఇది కరెక్ట్, ఇది రాంగ్. సో మనం కరెక్ట్ నాలెడ్జ్ అనేది ఇచ్చామనుకోండి, వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అందుకనే నేను బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, ఇన్ఫాంట్ మసాజెస్ గురించి కూడా, ఇప్పుడు అందరింట్లో పెద్దవాళ్ళు ఉండకపోవచ్చు, మసాజెస్ ఎట్లా ఇవ్వాలి, బేబీ పుట్టగానే స్నానం చేయించినప్పుడు మనం మసాజెస్ ఎలా ఇవ్వాలి, ఏమేమి ఆయిల్స్ వాడాలి, ఏ వాడితే కరెక్ట్, ఏ వాడకూడదు, బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళని ఎలా కేర్ చేయాలి, ఇవన్నీ కూడా నేను కరెక్ట్ టెక్నిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతే. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి ఒక్కొక్క టాపిక్ పైన స్పెసిఫిక్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఏమైనా కొత్తగా డౌట్స్ వచ్చినా కానీ, లేదంటే మీకు ఈ టాపిక్ తెలుసుకోవాలని ఉంది అనుకున్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఐడి ఇస్తాను. ఆ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు నాకు ఆ టాపిక్ గురించి చెప్పారంటే నేను దాని గురించి స్పెసిఫిక్ వీడియో చేసేసి నేను రిలీజ్ చేస్తాను అన్నమాట. అండ్ దీంతోపాటు ఆసనాస్ వస్తాయి, యోగా ఆసనాస్ అనేది నేను ఒక్కొక్కటి చూపిస్తాను, బట్ ట్రైమిస్టర్ వైజ్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో కొన్ని చేసుకోవాలి, సెకండ్ ట్రైమిస్టర్లో కొన్ని చేసుకోవాలి, థర్డ్ ట్రైమిస్టర్లో కొన్ని చేసుకోవాలి. సో నేను జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అనేసి మీరు ఇంట్లోనే ఒక అంటే ప్రాపర్ ఐడియా లేకుండా చేసుకున్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో వన్స్ మీరు నేను ఖచ్చితంగా స్టార్ట్ అవుతాను, ఈ ప్రెగ్నెన్సీ యోగా అనేది స్టార్ట్ చేసుకుంటాను అనుకుంటే ఒక్కసారి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. ఎందుకంటే మీ కాంప్లికేషన్స్కి తగ్గట్టు యోగా ఆసనాస్ ఉంటాయన్నమాట. సో కొంతమందికి హై బీపీ ఉంటుంది, సో వాళ్ళు కొన్ని ఆసనాస్ చేయకూడదు. బట్ నేను చూపించడం ఏంటంటే నేను అన్ని ఆసనాస్ చూపిస్తాను, బట్ మీకు అది ఏది చేసుకోవాలి ఏది చేసుకోకూడదు అనే నాలెడ్జ్ ఉండదు కాబట్టి నేను చెప్తాను అనమాట మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. బీపీ, లో బీపీ కొంతమందికి ఉంటుంది, హై బీపీ కొంతమందికి ఉంటుంది. సో ఆ హై బీపీ ఉన్న వాళ్ళు కొన్ని ఆసనాస్ చేయకూడదు అనమాట. ఇట్లా ఫార్వర్డ్ బెండ్ అయ్యేవి హై బీపీ వాళ్ళు చేశారంటే ఇంకా ఎక్కువ బీపీ పెరుగుతుంది అనమాట. సో అలాంటివి నేను జనరల్గా అన్నీ చూపిస్తూ ఉంటాయి. ఈ ఆసనాస్ ఫస్ట్ ట్రైమిస్టర్లో, ఇది సెకండ్ ట్రైమిస్టర్లో, ఇది థర్డ్ ట్రైమిస్టర్లో అని. కానీ సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నాం కదా, ఈ ఆసనాస్ అన్నీ చూపించేస్తున్నారు అనేసి మీరు కూడా అవే చేశారనుకోండి, సపోజ్ మీకు కాంప్లికేషన్స్ ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ప్రాపర్ నాలెడ్జ్తోనే చేయాలి. ఒకసారి మీ కాంప్లికేషన్స్ చూసుకోండి, మీ మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, మెడికల్ రిపోర్ట్స్లో ఒకసారి చూసుకొని నాకు ఏమేమి కాంప్లికేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి మరి ఆసనాస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారంటే బెటర్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి,
సో ఇది ఇవాల్టి వీడియో. నేను ఇంకేం లేట్ చేయను. సో నెక్స్ట్ వీడియోస్ అన్ని టాపిక్ వైజ్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇంకొకటి, వాట్ ఈస్ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అని కూడా అడుగుతున్నారు కదా. సో మనం జనరల్గా వీక్స్లో కానీ మంత్స్లో కానీ డివైడ్ చేసుకుంటాము. సో ఇది నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఫస్ట్ 3 మంత్స్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు, నెక్స్ట్ 3 మంత్స్ని సెకండ్ ట్రైమిస్టర్ అంటారు, మరి నెక్స్ట్ 3 మంత్స్ని థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. ఇలా మొత్తం 9 మంత్స్ జర్నీ కాబట్టి సో వీటన్నిటిని కూడా ఇట్లా ట్రైమిస్టర్ వైజ్ డివైడ్ చేశారనమాట మీకు అర్థమయ్యేలాగా. ఇంకా మేమైతే మెడికల్ పీపుల్ అయితే వీక్స్లో కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా టాపిక్ వైజ్ వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఒకవేళ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నట్టయితే ఆ కాంప్లికేషన్స్ని చూసుకొని ఆసనాస్ అనేది చేయాలన్నమాట. చూపిస్తున్నాను కదా అనేసి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయడము అట్లా చేయొద్దండి. అండ్ ఒకవేళ 1-on-1 సెషన్స్ కావాలి, మీ గైడెన్స్ కూడా కావాలి, మీరు జూమ్ కాల్లో అట్లా కానీ కనెక్ట్ అయ్యి మేము ప్రెగ్నెన్సీ యోగాలోకి జాయిన్ అవుతాము అనుకునే వాళ్ళు ఉంటే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేను స్పెసిఫిక్గా 1-on-1 క్లాసెస్ కూడా తీసుకొని వాళ్ళ స్పెసిఫిక్ మెడికల్ హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది చేయకూడదు అనేది ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్తో పాటు నేను యోగా ఆసనాస్ అనేవి చేయిస్తాను అన్నమాట. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల నుంచి నేను సబ్స్క్రైబ్ అన్న మాటే మాట్లాడట్లేదు, ఏదో ఒకటి చెప్తున్నాను, ఎండ్ చేసేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.